ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మీ పాత పీఎఫ్ వివరాలు మర్చిపోయారా? ఇక ఈ ప్రాపర్టీలో ఈజీగా చెక్ చేసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వాళ్ళని లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. చాలా మంది ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోరు అనమాట, లేదా మర్చిపోతుంటారు. అలా ఉండిపోయినటువంటి పాత పీఎఫ్ అకౌంట్ గుర్తించి ఆ డబ్బును మళ్ళీ తిరిగి పొందాలని చేయడానికి కేంద్ర ఈ ప్రాపర్టీ అనేటువంటి కొత్త వెబ్సైట్ని అయితే తీసుకొస్తుంది అనమాట. ఏంటంటే దీని గురించి క్లియర్గా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన అయితే వెలువడించారు. ఈ ప్రాపర్టీ పోర్టల్ ఏంటంటే దీని పూర్తి పేరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆధార్ బేస్డ్ యాక్సెస్ పోర్టల్ ఫర్ ద ట్రాకింగ్ ఇన్ఫర్మేటివ్ అకౌంట్స్. అంటే ఆధార్ కార్డ్ ఆధారంగా మీ పాత లేదా నిలిచిపోయినటువంటి పిఎఫ్ అకౌంట్ను వెతికి పట్టుకోవడానికి ఈ పోర్టల్ను అయితే ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల కూడా ఉపయోగాలు: మీ యొక్క యూఏఎన్ ఏదైతే నెంబర్తో లింక్ అవ్వని పాత పిఎఫ్ అకౌంట్ ఈజీగా కనిపెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇలా ఒకవేళ పాత పిఎఫ్ నంబర్లు గుర్తు లేకపోయినా ఆధార్ వివరాలతో వాటిని యాక్సెస్ చేసే వెసులుబాటు అయితే త్వరలోనే వస్తుంది అంటున్నారు. ఇక కంపెనీల మీద లేదా పిఎఫ్ ఆఫీసుల మీద కూడా ఆధారపడకుండా మీరే మీ వివరాలను అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదనమాట. పిఎఫ్ సెటిల్మెంట్లో కొత్త రికార్డులు అనమాట. గతంతో పోలిస్తే ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్ చేయడం చాలా వేగంగా జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్లను సెటిల్ చేశారనమాట. అదేవిధంగా 71% అడ్వాన్స్డ్ పిఎఫ్ అభ్యర్థనను కేవలం 3 రోజుల్లోనే ఆటోమేటిక్ ప్రాసెస్ అయితే అవుతుంది అనమాట. దాదాపుగా 1.59 కోట్ల మంది పిఎఫ్ సబ్స్క్రైబర్లు ఏదైతే కంపెనీ యాజమానితో సంబంధం లేకుండా బ్యాంక్ వివరాలను సొంతంగా అప్డేట్ చేసుకున్నారు. పేపర్గా పని లేకుండా 6 కోట్లకు పైగా పిఎఫ్ చందాదారులు ఎటువంటి చెక్కు కాపీలు అప్లోడ్ చేయకుండానే క్లెయిమ్ పూర్తిగా చేశారనమాట. కొత్తగా రాబోతున్నటువంటి ఈ ప్రాప్తి ఏదైతే ముఖ్యంగా సిస్టమ్ వల్ల పేపర్ పని తగ్గుతుంది. పాత పిఎఫ్ డబ్బులు నిలిచిపోయిన వారికి ఏదైతే యుఎన్ ఏదైతే సమస్యలు ఉన్నవారికి కూడా ఇది ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. దీనివల్ల పిఎఫ్ లావాదేవీలు మరింత పారదర్శకంగా వేగంగా మారనున్నాయన్నమాట గుర్ను చెప్పారు.